కాలం చెప్తున్న మాటలు. నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బాలకాండ నుంచి మరొక ప్రశ్నతో మీ ముందుకు వచ్చానండి. శివధనుర్భంగం ఘట్టాన్ని వివరించండి అని అడిగిన, శ్రీరాముడు శివధనస్సుని విరిచిన విధానాన్ని తెలపండి అని అడిగిన, లేదా సీతారామ కళ్యాణ విశేషాలను, సీతారాముల వివాహ వృత్తాంతాన్ని అని ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా ఈ ప్రశ్న 2020 సంవత్సరంలో మార్చ్ ఎగ్జామ్స్లో వచ్చిందండో. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అసలు ఈ సీతా స్వయంవరం ఎలా జరిగింది, శివధనుర్భంగం ఎలా జరిగింది అనేటువంటి విషయాలు మనం కూలంకషంగా నేర్చుకుందామండి. అసలు ఫస్టే మిథిలా నగరానికి రాముడు ఎటువంటి విధంగా ప్రవేశం చేశాడండి, ఎలా వెళ్ళాడు రాముడు, ఆ విషయం తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు అహల్య శాప విముక్తి తర్వాత మిథిలా నగరానికి చక్కగా తీసుకుని వెళ్ళాడు. ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క గురువు దగ్గర శిష్యర్కం పొందుతూ వీళ్ళు ముందు యాగ సంరక్షణార్థం వచ్చారు కదా, అప్పుడు రాముడితో కలిసి విశ్వామిత్రుల వారు కూడా వెళ్ళారు మిథిలా నగరానికి. మిథిలా నగర ప్రభువు జనక మహారాజు వారిని చాలా చక్కగా ఆతిథ్యంతో సాదర స్వాగతం పలికాడట. అసలు ఆ స్వాగతానికి ఎవరైనా కూడా చాలా ఆశ్చర్యపోయారట. ఇదేంటి, ఎందుకు ఇంత బాగా రాముడికి స్వాగతం పలుకుతున్నాడని చెప్పి అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నారట, ఓహో శ్రీరామచంద్రమూర్తి కదా, అయోధ్య నగరం యొక్క వాసి కదా, మిథిలా నగరానికి వచ్చారు కదా, అందుకే స్వాగతిస్తున్నారు అనుకున్నారట. అసలు శివధనుర్భంగం అంటే ఏంటి, ఎటువంటి విధంగా జరిగింది అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే, జనకుడు మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షిని రామలక్ష్మణుల్ని ఆహ్వానించాడు ఆ సభా ప్రాంగణానికి. అక్కడ ఒక హాల్ పెట్టారు, ఒక పెద్ద హాల్. రాజులందరూ కూడా అక్కడ ఆసీనులు అయ్యారు. విశ్వామిత్రుడు జనకుడితో, వీరు దశరథుడు యొక్క పుత్రులు, నీ ధనస్సును చూద్దామని వచ్చారు, చూపించు శుభం కలుగుతుంది అని చెప్పాడట. జనకుడు శివధనస్సును చరిత్ర గురించి శివధనస్సు యొక్క చరిత్ర గురించి మొత్తం అంతా కూడా వివరించాడు. యాగం కోసం పొలం దున్నుతూ ఉండగా నాగలి చాలులో తన కూతురు సీత దొరికిందని చెప్పాడు. శివధనస్సు ఎక్కుపెట్టి ఎవరైతే దాన్ని పైకి లేపుతారో సీతనిచ్చి వివాహం చేస్తానని కూడా చెప్పాట. నాగలితో దున్నుతూ ఉంటే పొలంలో ఒక పెట్టెలో భూమిలో సీతమ్మవారు అతనికి దొరికారు. ఎవరికి? జనక మహారాజుకి దొరికారు. ఆ జనక మహారాజుకు దొరకగానే ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నారు. ఇప్పుడు ఈ శివధనస్సు యొక్క ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వారికి సీతనిచ్చి వివాహం చేస్తానని చాలా అర్థమయ్యేలా చెప్పారు. ఎందరో రాజులు శివధనస్సు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేసేవారు, కానీ కనీసం కదపలేకపోయారని నవ్వుతూ చెప్పారట. 5,000 మంది శివధనస్సు ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు ఎక్కువ పెట్టగానే శివధనస్సు వంగింది. రాముడు అల్లితాడును చెవి వరకు లాగేసరికి ధనస్సు పెద్ద పెద్ద శబ్దాలతో విరిగిపోయిందట. 5,000 మంది, అండర్లైన్ చేసుకోండి, అంతమంది ఆ శివధనస్సు ఉన్నటువంటి పెట్టెను తీసుకొచ్చి అక్కడ సభా ప్రాంగణంలో పెట్టారట. అదైతే అంత బరువు ఉంది మాట ఆ శివధనస్సు. అలాంటిది రాముడు ఏమీ కాకుండా తన యొక్క చిన్న చక్కటి మంచి చేతితో ఇలా పైకి ఎత్తి ఆ అల్లెతాడును తన యొక్క చెవి వరకు లాగేట. అంటే ధనస్సుకు ఉన్నటువంటి తాడుని అల్లెతాడు అంటారు. ఇలా ఉంచేసరికి అలా ఆశ్చర్యపెట్ట అందరూ. వెంటనే ఇంకేముంది, జనకుడు అన్న మాట ప్రకారం సీతారాముడు యొక్క వివాహాన్ని జరిపించడానికి సిద్ధమయ్యారు. దశరథుడు జనకుని వర్తమానంతో సకుటుంబంగా వచ్చాడు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సరేనా మరి విద్యార్థులు, ఈ ప్రశ్న మీకు క్షుణ్ణంగా వచ్చినట్టుంది కదూ? అవును, వెరీ గుడ్. చక్కటి సీతారాముల యొక్క వివాహ వృత్తాంతాన్ని మీరు అందరూ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తున్నానండి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.